వెంకటేశాయ. ఈరోజు మరి శనివారము, ధనుర్ మాసంలో ఈ నెల రోజుల నుంచి అత్యంత వైభవంగా ప్రతినిత్యము స్వామివారికి సుప్రభాతంతో ప్రారంభమై అభిషేక, అర్చన, అలంకారము నిత్యము జరుగుతోందండి. దాంట్లో భాగంగా ఈరోజు శనివారం స్వామివారికి విశిష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి శనివారం రోజున మరి చిన్నంశెట్టి బాలాజీ దంపతులు వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి ఈ దేవాలయ ఆలయం తరపున ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ యొక్క పూర్వజన సుకృతం అండి. ఇంచేతనంటే సుప్రభాత సేవ అనేది కేవలము భక్తుల యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం చేయడానికి ఒక ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశము. భక్తులందరూ కూడా ఈ దేవాలయంలో ఇమిడి మేము కూడా ఈ కైంకర్యాల్లో పాల్గొనే ఒక తృప్తిని వారందరికీ పొందాలనే చక్కటి ఆలోచనతోటి మరి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగినప్పటి నుంచి సుమారు 11 మాసాలు అవుతుందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విశేషమైనటువంటి స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా నిత్యము జరుగుతున్నాయి. చాలా సంతోషము. మరి ఈరోజు కుంజనపల్లిలో వేంచేస్తున్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం శనివారం సందర్భంగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ కూడా, దాసరి మల్లి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఆలయంలో విశిష్టంగా ప్రతి శనివారం తోమాల సేవ, సుప్రభాత సేవ జరిపిస్తున్నారు. మరి కమిటీ వారు చాలా అద్భుతంగా రెస్పాన్స్ తీసుకుని వారి దాతలకి సహృదయంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సుప్రభాత సేవ, తోమాల సేవకి సహకరించిన దాతలు తాడేపల్లిగూడెం పాతూరు వాస్తులు శ్రీ చిన్నంశెట్టి బాలాజీ గారి శ్రీమతి ప్రమీల దంపతులకు మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా జరుగుతుంది అంతే వైభవంగా ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేశారండి. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు గోత్రనామాలు 7 రోజులకే గోత్రనామాలు చదవడానికి 1116 పెట్టి నిర్ణయించారు. దానికి దాతలందరూ సహకరించి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిపించాలని కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ.